And now in this class, measuring. Okay, and after reading, the next topic is measuring. Okay, scientists make accurate measurements as they gather data. వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి డేటా అంతా కూడా యాక్యురేట్ మెజర్మెంట్స్ ఇస్తారు. They use different measuring instruments such as thermometer, clocks, timers, rules, a spring scale and balance, as they use beakers and other containers to measuring liquids. అంటే వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. వాటిలో ఏంటి, థర్మామీటర్, క్లాక్స్, timers. Okay, for some type of experiments they need some certain time. Okay, and next rules means the measurements, length and what it is. A spring scale. Next balance, as they use beakers and other containers to measuring liquids. To measure the liquids they use the different kinds of equipment like beakers and measuring cylinders like that. Okay, and next after that, using numbers. What it is? Using numbers. Scientists use numbers when they collect and display their data. వాళ్ళు కలెక్ట్ చేసినటువంటిది అండ్ నెక్స్ట్ ఆ డేటాని డిస్ప్లే చేయడానికి వాళ్ళు నెంబర్స్ యూజ్ చేస్తారు. అండర్స్టాండింగ్ నెంబర్స్ అండ్ యూజింగ్ దెమ్ టు షో ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ ఈస్ సైంటిస్ట్ మస్ట్ హ్యావ్. ఓకే, ఈ నెంబర్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఏ హెల్ప్ అవుతుందంటే షో ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క రిజల్ట్స్ని మనం తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఆ సైంటిస్ట్ యొక్క ఇంపార్టెంట్ స్కిల్స్ని తెలుసుకోవడానికి కూడా మనకి నెంబర్స్ యూజ్ అవుతాయి. యాజ్ యూ వర్క్ లైక్ ఎ సైంటిస్ట్ యూ విల్ యూజ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అంటే నువ్వు సైంటిస్ట్ లాగా కనుక వర్క్ చేసి నెంబర్స్ని యూజ్ చేయాలంటే కనుక డిఫరెంట్ వేస్లో నెంబర్స్ని యూజ్ చేస్తాం మనం. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇంటర్ప్రెటింగ్ డేటా. వాట్ ఇట్ ఈస్? ఇంటర్ప్రెటింగ్ డేటా కలెక్ట్ చేస్తాము, డేటా ఇన్వెస్టిగేట్ చేస్తారు, గ్యాదర్ చేస్తారు, తర్వాత ఇంటర్ప్రెట్ చేయాలి. దట్ మీన్స్ టు షో. ఓకే, సైంటిస్ట్ కలెక్ట్, ఆర్గనైజ్, డిస్ప్లే అండ్ ఇంటర్ప్రెట్ డేటా యాజ్ దే డూ ఇన్వెస్టిగేషన్స్. వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా వచ్చినటువంటి డేటాని వాళ్ళు రిప్రజెంట్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేయాలి. సైంటిస్ట్ చూస్ ఏ వే టు డిస్ప్లే డేటా దట్ హెల్ప్స్ అదర్స్ అండర్స్టాండ్ వాట్ దే హ్యావ్ లెర్న్. వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎలాగ అండర్స్టాండ్ అవుతాయి, అర్థమవుతాయి ఈజీగా, అలాగా ఆ వేలో వాళ్ళు డేటాని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇంటర్ప్రెట్ అంటే షోయింగ్ అనమాట, షోయింగ్ దే డేటా విచ్ దే గ్యాదర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ వేస్ ఏమేంటో చూడండి. టేబుల్స్, scientists may show their data in a table form or in a chart form or in graphs, and next are good ways to display data so that it can be interpreted by others. బయట వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ వేస్లో కనుక వాళ్ళు డేటాని ఇంటర్ప్రెట్ చేస్తే. నెక్స్ట్ యూజింగ్ నెంబర్ సెన్స్. నెంబర్స్. సైంటిస్ట్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ద నెంబర్స్ దే యూజ్ రిప్రజెంట్. అంటే సైంటిస్టులకి ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా ముందు అర్థం చేసుకోవాలి. దే కంపేర్ అండ్ ఆర్డర్ నెంబర్స్, కంప్యూట్ విత్ నెంబర్స్ షోన్ ఇన్ గ్రాఫ్స్. దే కంపేర్ అండ్ ఆర్డర్ నెంబర్స్. వాళ్ళు కంపేర్ చేస్తారు నెంబర్స్ని కంపారిజన్ కోసం అండ్ నెక్స్ట్ పుట్ ఇట్ ఇన్ ఆర్డర్ వైజ్గా పెట్టడానికి. అండ్ కంప్యూట్ విత్ నెంబర్స్ షోన్ ఆన్ గ్రాఫ్స్ అండ్ రీడ్ ద స్కేల్స్ ఆన్ థర్మోమీటర్స్, మెజరింగ్ కప్స్, బీకర్స్ అండ్ అదర్ టూల్స్. మెజరింగ్ టూల్స్ మీద మెజర్స్ అంటే మీరు చిన్నప్పుడు చూడండి మెడిసిన్స్ అవి సిరప్ వేసేటప్పుడు ఏమవుతుంది, దాని మీద మెజర్మెంట్స్ ఉంటాయి. 5 ml, 10 ml, 50 ml. మనకు కనుక నెంబర్స్ తెలియలేదు అనుకోండి, హౌ కెన్ వీ నో దట్ మెజర్మెంట్స్ దట్ వీఆర్ టుకింగ్ దట్ వీ టుక్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ కదా. మనం తీసుకున్నది కరెక్టో కాదో తెలియాలి అంటే కనుక మనకి నెంబర్స్ సెన్స్ ఉండాలి, నెంబర్స్ గురించి తెలిసి ఉండాలి. ఇస్ క్లియర్? నెక్స్ట్, గుడ్ సైంటిస్ట్ అప్లై దేర్ math skills to help them display and interpret data they collect. గుడ్ సైంటిస్ట్ అంటే ఇంకా కొంతమంది అంటే కొంచెం ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ మ్యాథ్ స్కిల్స్ని కూడా వాళ్ళు డేటా ఇంటర్ప్రెషన్లో వాడతారు. అదేంటి, పై చార్ట్ కానీ, పై చార్ట్ తెలుసు కదా మీకు, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, వాటిల్లో కూడా వాళ్ళు డేటాని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు. ఇన్ యర్ స్కూల్ ల్యాబొరేటరీ యూ విల్ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ టు వర్క్ లైక్ ఎ సైంటిస్ట్. మీ స్కూల్ ల్యాబొరేటరీలో మీరు ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మీరు సైంటిస్ట్ లాగా వర్క్ చేయొచ్చు. అండ్ ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ డిస్కవరీ లైస్ ఎహెడ్. అంటే ఇప్పుడు మీరు 8th క్లాస్కి వచ్చారు, స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ అంతా కూడా మీరు ల్యాబ్లో వర్క్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయడంతో మీరు కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ సేఫ్టీ ఇన్ సైన్స్.
ఓకే, మన ఇప్పటి వరకు కూడా రీడింగ్ స్కిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీడింగ్ స్కిల్స్, మెజరింగ్, యూజింగ్ నెంబర్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ సేఫ్టీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అస్, ఇజంట్ ఇట్? ఆ సేఫ్టీ లేకపోతే ఇప్పుడు మనం ల్యాబొరేటరీకి వెళ్తాం, వర్క్ చేస్తాం, దాంట్లో కనుక మనకి సేఫ్టీ మెజర్మెంట్స్, సేఫ్టీ వేస్ కనుక మనకి తెలియకపోతే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయడం వల్ల వీమే మనకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు నో ద మెజర్మెంట్స్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ సైన్స్ క్యాన్ బి ఫన్, బట్ యూ నీడ్ టు బి ష్యూర్ యూ డూ దెమ్ సేఫ్లీ. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ చేయడం మనకి చాలా సరదాగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మనం. అలా కాకుండా దాంట్లో మనం సేఫ్టీగా కూడా మనం చేయాలి. కొత్త విషయాలు తెలుసుకోవడమే కాదు, మన సేఫ్టీని కూడా మనం చూసుకోవాలి. Here are some rules to follow. When you are in the laboratory while doing the experiments, you have to follow some rules. These are the rules which I am going to discuss now. First one is think ahead. Study the steps of the investigation so you know what to expect. అంటే ఇన్వెస్టిగేషన్లో అంటే మరి స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టెప్స్ అనేది ఫాలో అవుతాం కదా, కరెక్ట్గా ఆ స్టెప్స్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ యువర్ టీచర్, బీ ష్యూర్ you understand and safety symbols that are shown. అండ్ నెక్స్ట్ ఆ మెజర్మెంట్స్ అండ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు మీరు మీ టీచర్ యొక్క హెల్ప్ తోటి, అంటే మీ కన్సర్న్ టీచర్ తోటి అడిగి తెలుసుకోవటం, అండ్ నెక్స్ట్ కొన్ని అర్థం చేసుకోవడం, తెలియని వాటిని అర్థం చేసుకోవడం చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సేఫ్టీ సింబల్స్ చూపిస్తారు అక్కడ మనకి, అంటే వార్నింగ్ సింబల్స్. ఇప్పుడు మనకి రోడ్ సైన్స్ ఎలాగైతే ఉంటాయో ఈ ల్యాబొరేటరీ సైన్స్ కూడా అవి ఉంటాయి, వాటిని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ బీ నీట్, కీప్ యువర్ వర్క్ ఏరియా క్లీన్. మనం అక్కడ ల్యాబొరేటరీలో వర్క్ చేసేటప్పుడు మన ఏరియాని క్లీన్గా ఉంచుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ లాంగ్ హెయిర్, మనకి కనుక పొడవుగా ఉండేటువంటి హెయిర్ ఉందనుకోండి, దానికి వెనక్కి పెట్టుకొని మనకి ఏంటంటే చేసే ఎక్స్పెరిమెంట్లో డిస్టర్బెన్స్ రాకుండా, ఫ్రంట్కి వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా ట్రై చేసుకోవాలి. నెక్స్ట్ రోల్ ఆర్ పుషప్ వెన్ యూ హ్యావ్ ద ఫుల్ హ్యాండ్స్. మనకి డ్రెస్ వేసుకున్నటువంటి డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, వాటిని పైకి పెట్టుకోవడం కానీ మనకి ఎక్స్పెరిమెంట్స్కి అడ్డు రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ oops మీన్స్ ఇఫ్ యూ షుడ్ స్పిల్ ఆర్ బ్రేక్ సంథింగ్. అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కనుక ఏదైనా ఒలిగిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరిగితే వెంటనే మీరు మీ కన్సర్న్ టీచర్కి చెప్పాలి. అది అలా వదిలేస్తే ద అదర్ మెస్ గెట్ ఇంజర్డ్ కదా. అది ఏదైనా ఒలిగిపోయింది, బేకర్ ఒక గ్లాస్ ఐటమ్ పగిలిపోయింది అనుకోండి కింద, అది చెప్పకపోతే క్లీన్ చేయలేదనుకోండి ఏమవుతుంది, ఇంకొకళ్ళు వచ్చిన వాళ్ళు ఇంజ్యూర్ అవుతారు, దెబ్బలు తగులుతాయి. సో దట్ వన్. వాచ్ యువర్ ఐస్, వేర్ సేఫ్టీ గగల్స్. అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్తో చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి కొంత పొగలు రావడం కానీ వాటి యొక్క రియాక్షన్స్ ద్వారా మనకి ఐస్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో యూ హ్యావ్ టు వేర్ సేఫ్టీ గగల్స్ ఎనీ టైమ్ యు ఆర్ డైరెక్టెడ్ టు డూ సో. ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ ఫాల్ ఇన్ యువర్ ఐస్ టెల్ యువర్ టీచర్. అంటే కంట్లో కనుక ల్యాబొరేటరీలో ఏదైనా పడితే వెంటనే టీచర్కి చెప్పడం, ఇమీడియట్గా చెప్పాలి. అంటే దాంట్లో మళ్ళీ ల్యాబొరేటరీలో మనం ఏది కూడా నోట్లో పెట్టుకోవడం కానీ ఏమి చేయకూడదు, తినడం కానీ తాగడం కానీ చేయకూడదు, అన్లెస్ యువర్ టీచర్ టోల్డ్ టు డూ. ఓకే, మీ టీచర్ చేయమని చెప్పేదాకా కూడా మీరు ఏది కూడా నోట్లో పెట్టుకోవడం కానీ తాగడం కానీ చేయకూడదు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ షాక్స్. ఒకవేళ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తే కనుక షాక్స్ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, వైర్ పట్టుకొని లాగటం అలాంటివి అవి కూడా చేయకూడదు. నెక్స్ట్ కీప్ ఇట్ క్లీన్, ఆల్వేస్ క్లీన్ అప్ వెన్ యూ హ్యావ్ ఫినిష్డ్. మీది అయిపోయింది ఎక్స్పెరిమెంట్, ఎక్కడివి అక్కడ పెట్టేసి నీట్గా క్లీన్గా ఉంచాలి ఆ ఏరియా అంతా కూడా. పుట్ ఎవ్రీథింగ్ అవే అండ్ వైప్ అవుట్ యువర్ వర్క్ ఏరియా. మొత్తం అంతా కూడా తుడిచేసి మనం క్లీన్ చేసుకోవాలి, హ్యాండ్స్ కూడా. ద సీక్రెట్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ లైస్ ఓన్లీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. అంటే ఈ కొత్తవి ఇన్వెన్షన్స్ అండ్ నెక్స్ట్ డిస్కవరీస్ కొత్తవి కనిపెట్టడం కానీ, ఉన్న వాటిని బయటికి తీయటం కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీటిని కనిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ ఈవెన్ బిఫోర్ ద డిస్కవరీ ఆఫ్ హెలియోసెంట్రిక్ థియరీ. మీకు ఒకటి తెలుసా, డిస్కవరీ అండ్ ఇన్వెన్షన్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్కవరీ అండ్ ఇన్వెన్షన్? డిస్కవరీకి ఇన్వెన్షన్కి is there any difference? Yeah, a lot of difference is there. Okay, discovery means it is existed, అంటే అది ఆల్రెడీ మనకి నేచర్లో ఉంది ఆల్రెడీ, దాన్ని ఇప్పుడు మనం బయటపడుతున్నాం. ఓకే, ఇన్వెన్షన్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎర్త్, అంటే అది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్లో లేదు, కొత్తగా కనుక్కుంటునే దాన్ని ఇన్వెన్షన్ అంటాం. మనం కొత్తగా కనిపెట్టే వాటిని ఇన్వెన్షన్ అంటాం. డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉంది
కాకపోతే దాన్ని ఇప్పటి వరకు ఉన్నదాన్ని బయటికి తీయలేదు ఎవరు కూడా. అది ఇప్పుడు మనం తీసామనుకోండి, వీ డిస్కవర్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఎర్త్ సన్ చుట్టూతో రివాల్వ్ అవుతుందనేది తెలుసు మనకి. ఎవరు చెప్పారు మనకి? ఈవెన్ బిఫోర్ ది డిస్కవరీ ఆఫ్ హెలియోసెంట్రిక్ థియరీ బై కోపర్నికస్. హెలియోసెంట్రిక్ థియరీ ద్వారా కోపర్నికస్ మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అని చెప్పాడు. అతను చెప్పకముందు కూడా ఎర్త్ సన్ చుట్టూతోనే తిరుగుతోంది. సో ఇట్స్ ఎ డిస్కవరీ. ఇట్స్ క్లియర్. కోపర్నికస్ ఏం చెప్పాడు? ఎర్త్ సన్ చుట్టూతో తిరుగుతుంది. అది చెప్పకపోతే ముందు తిరగలేదా? అప్పుడు తిరిగింది. సో కోపర్నికస్ డిస్కవర్డ్ దట్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఇట్స్ క్లియర్? యా. ఇన్ ద సేమ్ వే ద థింగ్స్ యూజ్డ్ టు ఫెల్ డౌన్ ఆన్ ద ఎర్త్ ఈవెన్ బిఫోర్ న్యూటన్స్ ఇన్వెస్టిగేషన్స్. న్యూటన్ చెప్పకముందు కూడా ఏదైనా సరే వస్తువు కిందకి నేల మీదకి పడుతూ ఉండేది. అంటే హియర్ ఆల్సో ఇట్ వాజ్ ఆల్సో డిస్కవరీ బై న్యూటన్. ఓకే, ద మీనింగ్ బిహైండ్ దట్ వాజ్ దోస్ పీపుల్ థాట్ బియాండ్ ద కామన్ మ్యాన్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? అప్పటికి ఈ డిస్కవరీస్ జరగకముందు జరుగుతున్నాయి, జరిగిన తర్వాత. కాకపోతే ఏంటి, అది వాళ్ళే ఎందుకు చేశారు? వాళ్ళు డిఫరెంట్గా థింకింగ్ చేయడం వల్ల. ఓకే, అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు న్యూటన్ ఏది అది యాపిల్ కిందకి ఎందుకు పడింది అని చెప్పి ఆలోచించకపోతే మనకి అది తెలియదు. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అదనమాట. దే థాట్ అండ్ అబ్జర్వ్ ద ఇన్ యూనిక్ వే. వాళ్ళు ఒక రకంగా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి దానికి మనకి చెప్పారు, డిస్కవర్ చేశారు. వీ నో దట్ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నెసెసిటీ అంటే అవసరం మనకి ఇన్వెన్షన్కి. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఓకే, అంటే ఏదైనా సరే లేని వాటిని కొత్తవి కనుక్కోవడానికి ఇన్వెన్షన్కి. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ లేవు ముందు, అంటే అది అవసరం మనకి. ఏంటి, దూరంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడేయాలి అంటే కనుక ఏదో ఒకటి కావాలి. సో దెన్ ద టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్. ఇస్ క్లియర్? వెన్ పీపుల్ నీడెడ్ ఏ మీన్ టు ట్రావెల్ ఫాస్ట్ ఫ్రమ్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డిస్కవర్డ్ వెహికల్స్. సరే, ఒక్క చోటు నుంచి ఇంకొక చోటకి దూరంగా మనకి ఎక్కువ దూరాలు తొందరగా వెళ్ళాలి అని అనేటువంటి అవసరం మనకి వెహికల్స్ని ఇన్వెంట్ చేయడానికి సహాయపడింది. ఇన్ ద సేమ్ వే టు ట్రావెల్ మోర్ ఫాస్ట్ వీ ఇన్వెంటెడ్ సూపర్సానిక్ జెట్ ప్లేన్స్ అండ్ ఈవెన్ స్పేస్ క్రాఫ్ట్స్. ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అంటే మనకి సూపర్సానిక్ ప్లేన్స్ అండ్ జెట్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఇన్వెంట్ చేశారు. ఓకే, టు లెర్న్ మోర్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ గో త్రూ ద బుక్ హిస్టరీ ఆఫ్ సైన్స్ రిటన్ బై ఎఫ్ ఖజోరీ. ఇంకా ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఎఫ్ ఖజోరీ రాసినటువంటి బుక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ సైన్స్. అది చదివితే మనకి ఇంకా వీ కెన్ నో మోర్ ఇన్వెన్షన్స్. ఓకే, దెర్ ఈస్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇన్ డిస్కవరింగ్ థింగ్స్. లెట్ us observe how your mother cooks. You also can observe how a cycle mechanic repairs a cycle. Try to observe how farmer plows the field. You will find a systemized pattern in all the things. సరే, మీ ఇంట్లో మమ్మీ వర్క్ చేస్తున్నా, సైకిల్ మెకానిక్ సైకిల్ రిపేర్ చేస్తున్నా, ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక సిస్టమేటిక్ వేలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్ వాట్ యూ అబ్జర్వ్ అబౌట్ దీస్ ప్యాటర్న్స్ అండ్ డిస్కస్ ఇన్ గ్రూప్స్. వాటి నుంచి నువ్వేం అబ్జర్వ్ చేస్తావో వాటి గురించి డిస్కషన్స్ చేయాలి. హౌ డు బర్డ్స్ అండ్ యాంట్స్ ఫైండ్ దేర్ వే హోమ్. బర్డ్స్, యాంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు బయటికి వెళ్తాయి. తర్వాత ఏమవుతుంది, ఈవినింగ్ చీకటి పడే టైంకి అవి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్తున్నాం కదా, స్కూల్కి వెళ్తున్నాం. అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు హోమ్ ఇన్ ద ఈవినింగ్. హౌ ట్రీస్ షెడ్ లీవ్స్ ఇన్ ఎ పర్టికులర్ సీజన్. అంటే ట్రీస్ ఆకులు రాలుస్తాయి ఒక సీజన్కి, ఒక్కొక్క టైంలో. లైక్ వైజ్ మెనీ మోర్ క్వశ్చన్స్ మైట్ హ్యావ్ స్ప్రౌటింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్లో అంటే వస్తూ ఉంటాయి. ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే. ఫర్ దిస్ యూ నీడ్ టు ఫాలో ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ప్లీజ్ గో త్రూ ద ఫాలోయింగ్. దానికి ఒక ఆర్డర్లో వెళ్ళాలి. అదేంటో చూడండి. ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్. లెట్ us ఐడెంటిఫై ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్లో ఉండేటువంటి ఒక ప్రాబ్లమ్ని తీసుకోండి. ఎగ్జాంపుల్, ద బల్బ్ డి నాట్ లిట్ ఇన్ ద రూమ్లో వెలగట్లేదు బల్బ్. మేకింగ్ హైపోథెసిస్ ఏంటి? లిస్ట్ అవుట్ డిఫరెంట్ సొల్యూషన్స్ దట్ యూ థింక్ ఫర్ ద ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్. సరే, బల్బ్ వెలగట్లేదంటే దానికి కావాల్సినటువంటి మనకి ఏంటి, మనకి బుర్రలో వచ్చేది కరెంట్ లేదా అనేది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ స్విచ్ పని చేయట్లేదా, లేదా బల్బు పోయిందా, ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్, డీఫిల్మెంట్, ఫ్యూజ్ ఫెయిల్యూర్, స్విచ్ ప్రాబ్లం, వైర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా వాటికి వచ్చేటువంటి హైపోథెసిస్. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. టు సాల్వ్ ద ఐడెంటిఫైడ్ ప్రాబ్లం, కలెక్ట్ మెటీరియల్, apparatus, information, persons. Collect material like tester, screwdriver, wooden scale,
వైర్స్, ఇన్సులేషన్ టేప్, టేబుల్ అండ్ బ్లేడ్. దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేయడం. నెక్స్ట్ డేటా అనాలిసిస్. అరేంజ్ ద కలెక్టెడ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి డేటా అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్. కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ టు ప్రూవ్ సెలెక్టెడ్ హైపోథెసిస్. అంటే ఎక్స్పెరిమెంట్స్, ఇప్పుడు కరెంట్ లేదు అంటే కనుక మనం ఏం చేయాలి, పవర్ ఉందా లేదా, మెయిన్ ఆన్ అండ్ ఆఫ్, పవర్ సప్లై అవుతుందా లేదా అనేది టెస్టర్ తోటి, అలాగా మనం అనుకునేటువంటి తీసుకునేటువంటి కారణాలకి అవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అబ్జర్వ్ ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ యొక్క ఫిలమెంట్ చెక్ చేస్తాం. నెక్స్ట్ రిజల్ట్ అనాలిసిస్. అనలైజింగ్ ద రిజల్ట్స్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ యూ నీడ్ టు సెలెక్ట్ అనదర్ హైపోథెసిస్ టు ప్రూవ్. సరే అది అవ్వలేదు, తర్వాత మళ్ళీ ఏంటి ఏం చేస్తాం, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ హైపోథెసిస్కి వెళ్తూ ఉంటాం. ఓకే. ఫ్యూజ్ ఇస్ డ్యామేజ్డ్ సో ద బల్బ్ డస్ నాట్ గ్లో. ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ ఈస్ గుడ్ అండ్ కండిషన్, సో వీ నీడ్ టు అబ్జర్వ్ ఫ్యూజ్. ఫిలమెంట్ బాగానే ఉంది, తర్వాత ఏం చేయాలి, ఫ్యూజ్ కండిషన్ చూడాలి. జనరలైజేషన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. ఈ ఎక్స్పెరిమెంట్స్ తోటి రిజల్ట్స్ తోటి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని మళ్ళీ ఇంకా కనుక్కుంటాం. ఫ్యూజ్ ఈజ్ డ్యామేజ్డ్. ఫ్యూజ్ డ్యామేజ్ అయింది, సో ద బల్బ్ డస్ నాట్ గ్రో. ఫ్యూజ్ డ్యామేజ్ అయింది కాబట్టి బల్బు వెలగట్లేదు, isn't it? సో వీ నీడ్ టు రీప్లేస్ ద ఫ్యూజ్. కాబట్టి మనం ఏం చేయాలి, ఫ్యూజ్ని రీప్లేస్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ సొల్యూషన్స్. ఈ పద్ధతిలో మనకి మనం తీసుకున్నటువంటి హైపోథెసిస్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్పెరిమెంట్స్ తోటి ప్రూవ్ చేసుకుంటూ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఈ సైంటిఫిక్ వే యూ మే ఆల్సో సెలెక్ట్ సచ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ సొల్యూషన్స్. అలాగే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని మీ ఓన్ వేస్లో సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ ద లెసన్ how science. What is the lesson? What is science? Okay. Bye children.